ప్లాస్టిక్ సర్జరీ తొలితరం వైద్యులు డాక్టర్ దొడ్డపనేని లక్ష్మీనరసింహప్రసాద్ వృద్ధాప్య సంబంధ సమస్యలతో కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్లాస్టిక్ సర్జరీకి పునాదులు వేయడమే కాకుండా ఉస్మానియా ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి శ్రీకారం చుట్టిన ఘనత డిఎల్ఎన్ ప్రసాద్కు దక్కుతుంది. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన డాక్టర్ లక్ష్మీనరసింహప్రసాద్ వైద్య రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదిగారు. విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఢిల్లీ సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీలో శిక్షణ పొందారు. వైద్య సేవలే కాకుండా స్వతహాగా ప్రకృతి ప్రేమికుడైన డిఎల్ఎన్ ప్రసాద్ బోన్సాయి మొక్కల పెంపకంలో ప్రసిద్ధిగాంచారు. రామోజీ ఫిలిం సిటీలో బోన్సాయి గార్డెన్ను అభివృద్ధి చేశారు. ఆయన అంత్యక్రియలు 9న ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు చెప్పారు. తాతగారు యాక్చువల్లీ వాళ్ళు మార్నింగ్ మరణించారు. ఆయన వెరీ వెల్ నోన్ ప్లాస్టిక్ సర్జన్. 93లో ఉస్మానియా నుంచి రిటైర్ అయ్యారు. బట్ దాని తర్వాత కూడా చాలా మందికి సర్వ్ చేశారు. మెడ్విన్ హాస్పిటల్ తర్వాత వేరే చాలా హాస్పిటల్స్లో కూడా వర్క్ చేసేవారు. అండ్ రోజ్ సొసైటీ అండ్ బోన్సాయి సొసైటీకి వాజ్ ద ఫౌండర్ అండ్ రోజ్ సొసైటీకి సెక్రటరీ లాగా చేసేవాడు. సో మొక్కలంటే చాలా ఇష్టం. రామోజీ ఫిలిం సిటీలో బోన్సాయి గార్డెన్ స్టార్ట్ చేసింది కూడా ఆయనే. చాలా మందికి క్లాసెస్ కూడా తీసుకునేవాళ్ళు. ఇంటికి వచ్చి బోన్సాయి క్లాసెస్ అటెండ్ అయ్యేవాళ్ళు. రోజెస్ ఎట్లా పెంచాలి ఏంటి అనే దానికి కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ క్లాసెస్ వచ్చేవాళ్ళు. సో మొక్కలంటే చాలా ఇష్టం, మొక్కలంటే ప్రాణం. సో లాస్ట్లో కూడా అసలు ఆల్మోస్ట్ లైక్ వీల్ చైర్లో వెళ్ళి గార్డెన్లో 1 or 2-3 days బ్యాక్ కూడా బోన్సాయి అండ్ అదర్ ప్లాంట్స్ కూడా అంత ఎరువు అది మార్పించి ఈ పర్సనలీ టుక్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్లాంట్స్ అనమాట. సో ఇవాళ మార్నింగ్ చనిపోయారు. బట్ చాలా పీస్ఫుల్గా చనిపోయారు వితౌట్ ఎనీ సఫరింగ్. ఎల్లుండి మహాప్రస్థానంలో క్రిమేషన్ అనుకుంటున్నాము. అప్పటి వరకు ఇంట్లోనే ఉంటారు. ఆయన 1930లో జన్మించారు. ఆయన ప్లాస్టిక్ సర్జన్. ఆయనే మనకి సౌత్ ఇండియాలో ఫస్ట్ బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ యూనిట్ స్టార్ట్ చేశారు ఉస్మానియా జనరల్ హాస్పిటల్. ఇక్కడ బోన్సాయి సొసైటీ స్టార్ట్ చేసేదానికి అండ్ రోజ్ సొసైటీ స్టార్ట్ చేసేదానికి కూడా ఆయనే కారణం. ఇవాళ ఉదయం 9:30 AM ఆయన మరణించారు. అండ్ మేము మహాప్రస్థానం జూబ్లీ హిల్స్లో క్రిమేషన్ అనుకుంటున్నాము ఆన్ 9th ఫ్రైడే 9th పొద్దున at 11 o'clock. అప్పటి వరకు తాతగారు ఇంట్లోనే ఉంటారు. ఇన్ బంజారా హిల్స్ ఇన్ హిస్ హౌస్. ఆయన ఇంట్లోనే ఆయన ఉంటారు.